హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తిన్ను వ్లాగ్స్. మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ ఇది. అండ్ నాకు కూడా అంతా మాట్లాడడానికి రాదు, ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ తీస్తున్నా అండ్ ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్. సో ట్రై చేద్దాం. అండ్ మ్యాటర్ ఏంటంటే ప్రజెంట్ మనం ఇప్పుడు ఊర్లో ఉన్నాం అన్నట్టు. లొకేషన్ చూడంగానే మంచిగా అనిపించింది. టైం వచ్చేసి 7:20 అవుతుంది. చూడండి మీరు కూడా ఒకసారి చేయండి. ఇది వచ్చేసి గేట్ ఎంట్రన్స్. ఇక్కడ కొబ్బరి చెట్లు. సార్ మీకు బీరోల్స్ ప్లే చేస్తా, ఎంజాయ్ చేయండి. ఎట్లున్నాయి బీరోల్స్? బాగున్నాయా? ఎండ మాత్రం గట్టి అయిపోయింది. వీడియో తీసి తర్వాత ముఖం కడుక్కొని మళ్ళీ వీడియో తీస్తున్నా. ఛార్జింగ్ లేకుండే, ప్లస్ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. చూడండి ఎండ. అంటే మనం సిటీలో ఎక్కువ ఉండేసరికి బిల్డింగ్స్ అవి ఇవి చూసి బోర్ కొట్టేస్తుంది. ఊరికి వచ్చేసరికి పీస్ కనిపిస్తుంది. అక్కడ ఈ లొకేషన్ చూడండి, వెంకాలకొండ కింద చేన్లు, చెట్లన్నీ. ఇవ్వండి, మనకి ఇక్కడ పోయినా కొబ్బరి చెట్లు ఉంటే ఒక వింటేజ్ వైబ్ వస్తుంది మంచిగా. సో ఇంకోటి ఏంటంటే మ్యాటర్, మనకి సగం మాటలని వస్తలేదు. ఫస్ట్ వీడియో కదా, ఫస్ట్ టైం కదా, చూద్దాం మెల్ల ట్రై చేసేద్దాం. ఫస్ట్ అయితే బిల్డింగ్ పై నుంచి కిందికి వెళ్ళిపోతున్నా. ఎండ గట్టిగా కొడుతుంది, టైం ఎక్కువ అయిపోయేసరికి. మెట్లు బుడబుడ మెట్లు. కానీ ఏదో అనుకుంటాం, కానీ ఈ బిల్డింగ్స్ అండ్ ఇంటి ముంగట ఒకసారి ఇల్లు కూడా చూపించలేను కదా. ఇది వచ్చేసి ఇల్లు. ఇక్కడ చెట్లు చూడండి. ఎంట్రన్స్ ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళకి అది మాత్రం తెలిసి ఉంటుంది, ఎందుకంటే దాన్ని ఏమంటారు, కొలాయి ఏదో అంటారు. ఇవ్వండి, మా వాళ్ళు చెట్లు గట్టి పెంచేస్తారు. అండ్ ఆపోజిట్లో అది ఉన్నది ఏంటంటే స్కూల్, గవర్నమెంట్, లైక్ అంగన్వాడీ అంటారు కదా, అది. ఇలాగెళ్ళా ఇప్పుడు ఏంటి అంటే మ్యాటర్, మీకు రీసౌండ్ రావచ్చు, లేకపోతే సౌండ్ మంచిగా రాకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు, వీడియోలు కూడా సగం తీయను అని చెప్పి నేను మైక్ కూడా తీసుకోలేను. చూద్దాం, మీ వీడియోలో మంచిగా సపోర్ట్ చేశారు అనుకో, అది కూడా తీసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ కామెంట్ కూడా చేయండి, ఇంకెట్లాంటి రీల్స్ చేయాలి, ఏంది కథ, అంటే నేచర్వి ఎట్లాంటివి తీయాలి. ఒకవేళ మీరు ఈ వీడియోలో గట్టి సపోర్ట్ చేస్తే నాకు కూడా తీయడానికి మోటివేషన్ ఉంటుంది. అది అన్నట్టు కామెంట్ చేయండి. మనం అంటే ఇట్లాంటి వీడియోస్ బ్రో అని చెప్పి కామెంట్ చేస్తే ట్రై చేస్తాను నేను తీయడానికి. అంటే నాకు కూడా తెలియదు కదా, సో సజెస్ట్ చేశారు అనుకోండి, చూద్దాం, చేయొచ్చు ఈజీగా. వీళ్ళంతా మంచిగా ఉంటే మంచి మైక్ కొనుక్కుంటా. అండ్ ఇప్పుడు నేను షూట్ చేసేది కూడా iPhone 13లో చేద్దాం. ఇంకా సో ఫ్రెష్ అయిపోతాను ప్రజెంట్ అయితే. నేను బయటికి ఎక్కడానికి పోతే అప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను మీకు. ఫోన్ ఛార్జింగ్ పెడదాం అనుకున్నా, నేను ఇప్పుడే అక్క టిఫిన్ అయితే వచ్చింది. ఇదిగో ఇడ్లీ బోండా. ఆ బోండాలు ఎందుకు ఇట్లున్నాయి అనుకోకండి, ఆ లైన్గా వేసినట్టు అది ఇట్లా వచ్చేసింది ఈ షేప్. చట్నీ అంటే ఇంకో చట్నీ కూడా ఉంది ఇక్కడ, ఇట్లానే ఉంటాయి. ఇంకా ఇడ్లీ అయినా ఏదైనా ఇట్లానే ఉంటాయి. దాన్ని ఏమంటారు, చట్నీ కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారంటే ఇక్కడ బొంబాయి చట్నీ ఫేమస్, మంచిగా ఉంటుంది. అంటే మనం నార్మల్గా కొబ్బరి చట్నీ వేసుకుంటాము, ఇంకా పల్లీల చట్నీ వేసుకుంటాం కదా. ఇది వచ్చేసి బొంబాయి చట్నీ, బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా
ఇప్పటి వరకు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. తినేద్దామా, ఇంకా నాకు కూడా ఆకలి అవుతుంది. రైట్. హలో గైస్, నిన్న బయటకి పోదాం అనుకున్నాను కానీ పోలేను. అయితే వేరే ఊరికి వచ్చిన అనమాట. టైం వచ్చేసి 6:20 అవుతుంది మార్నింగ్. సార్ మీరు చూడండి. చెప్పరా, చెప్. చూడండి లొకేషన్ వచ్చేసి ఎంత మంచిగా ఉందో. 6:20 అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంపుల్ ఉంటుంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, పాటలు కూడా వస్తున్నాయి అక్కడి నుంచి. రీసెంట్గా కట్టిరు అన్నట్టు. ఇప్పుడు అయ్యప్ప స్వామిలు కూడా ఆనే ఉంటారు. అడిగి పోయి చూపిస్తాం మీకు. బయటకు పోవాలనుకున్నా కానీ నేను ఒక్కనే బండి పైన వచ్చినా, మనం తీయడానికి కూడా కాలేదు ఇంకా. ఆ టెంపుల్ కాడికి పోయి చూపిస్తా ఎట్లుందో లొకేషన్ అనేది. ఏం చేయాలి అర్థమైతే లేదు, ఏం చెప్పాలి అర్థమైతే లేదు. అందుకే ఏదో ఒకటి చెప్తున్నా, ఏదో ఒకటి తీస్తున్నా. ఆ లొకేషన్లో ఎక్కువ చూపిస్తున్నా. మార్నింగ్ బాగుంటుంది. నేను చెప్పిన కొబ్బరి చెట్లు ఎక్కడ పోయినా కొబ్బరి చెట్లే బాగుంటాయి. అంటే పొలాలు కూడా బాగుంటాయి. కొన్ని తీసిన నిన్న బండి పైన వచ్చేటప్పుడు. ఒకవేళ వీలైతే అవి కూడా వీడియోలో యాడ్ చేసేస్తా, చూడండి. ఇది వేరే ఊరు. గుడి లైట్గా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. అయ్యప్ప స్వామిలు ఉన్నారు అక్కడ. ఈ గుడి చూద్దా అయిపోయి చూపిస్తాను మీకు.